కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దవాఖానాలోని ఎలుకలకు ఆహారం అవుతున్నారు. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే రోగిపై ఎలుకలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కాళ్లు చేతులను కరవడంతో రోగికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనతో రోగులు భయాందోళన చెందుతుండగా వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఐసీయూలోనే ఇలా ఉందంటే సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు టీ న్యూస్ కథనానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. హాస్పిటల్ను పరిశీలించి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించారు. పేషెంట్ కోమాలో ఉండడంతో ఎలుకలు కొరికిన విషయాన్ని సిబ్బంది గుర్తించలేకపోయారని తెలిపారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతను ఒక 1 వీక్ వచ్చి వరంగల్ హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల అతను నరాలని పడిపోయాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి కొరికాయండి. ఒక లెఫ్ట్ చేయికి ఖర్చాయి 4,000కు కాపాడండి సార్. ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడండి. కాబట్టి మీ ద్వారా వచ్చే ఒక రియాక్షన్ మాకు ఇవ్వండి సార్, అంతే.